ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈ నెల 12న నల్గొండ జిల్లా కేంద్రంలో ఇవ్వనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై అందరూ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు తెలియజేసే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులకు 99 కార్యాచరణ ప్రణాళిక, ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలపై అవగాహన, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యుల బాధ్యత తదితర అంశాలపై స్పష్టంగా వివరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన శిక్షణ, మెటీరియల్, తాగునీరు, టాయిలెట్లు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని, అన్ని పథకాలపై అవగాహన కల్పించే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరదీపికలు వంటివి తయారు చేయాలని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి 15 వరకు నిర్వహిస్తున్న ప్రధానాంశమైన పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ సందర్భంగా అన్ని జిల్లాల నుండి కార్యక్రమాన్ని బాగా నిర్వహించడం పట్ల కలెక్టర్లను అభినందించారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఈ నెల 12న అన్ని జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, దీని ద్వారా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా అన్ని కార్యక్రమాలలో వారు చురుకుగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఒకరోజు శిక్షణకై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, ముఖ్యమైన 10 అంశాలకు సంబంధించి వారికి అర్థమయ్యే విధంగా వివరించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై తెలియజేయాలని చెప్పారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు చేపట్టే అన్ని కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికను పంపించడంతో పాటు డాక్యుమెంటేషన్ చేయాలని, కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని ఇన్ఛార్జి మంత్రితో పాటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరినీ ఆహ్వానించాలని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.